మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కాకినాడలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది జరిగిన మాట వాస్తవమే. అది గతం నుంచి తను చెప్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ కూడా దాన్ని పునరుద్ఘాటించారని కూడా చెప్పడం జరిగింది. అలాగే లిక్కర్ స్కామ్లు గత 30 సంవత్సరాల నుంచి లిక్కర్ స్కామ్లు జరుగుతున్నాయి. అందులో నిందితులను పట్టుకుని వారిని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు కూటమి ప్రభుత్వంలో దళితులపై దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే దళితులపై దాడులు జరుగుతున్నా ఆయన ఏమీ పట్టించుకోవట్లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే గిరిజనుల అమాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కూడా ఆయన తప్పు పట్టడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే చింతామోహన్ వ్యాఖ్యలు అయితే కీలకంగా మారాయి. కాకినాడ పట్టణంలో ప్రెస్ కాన్ఫరెన్స్కి రావడానికి కారణం 4 ముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు ఆగస్టు 6వ తారీఖు. ఆగస్టు 6వ తారీఖున 35 సంవత్సరాల నాడు గుంటూరు దగ్గర చుందూరులో 8 మంది దళితులను చంపడం జరిగింది. చనిపోయి 35 సంవత్సరాలైనా కింది కోర్టుల్లో 52 మంది దోషులు అని శిక్షలు వేసిన హైకోర్టులో దోషులు ఎవ్వరూ లేరు, చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పినటువంటి కోర్టులు. మరి ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎందుకు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ రోజుకి దేశంలో సమానత్వం కనిపించటం లేదు. కూటమి ప్రభుత్వంలో అంటరానితనం బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దళితులను ఈరోజు ఎక్కడా లేరు. అక్కడ దళిత ఆఫీసర్లు కనపడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దళిత ఆఫీసర్లను టెంపుల్లో పెట్టేవాళ్ళం. వీళ్ళు పూర్తిగా తీసేశారు. ఒక్కరు లేరు, కనపడదాము చూద్దామన్నా కూడా. దళితులకు ఈరోజు అంటరానితనం అనేది స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తూ ఉంది. వందల సంఖ్యలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక ఓబీసీ కానీ లేడు. మరి వర్గీకరణ ఏంటి? వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల్లో 2 వర్గాలు ఉన్నాయి, మాల, మాదిగా. మాల వాళ్ళు 100లో 90%. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సమానంగా పంచాలంటాడు. తప్పు చంద్రబాబు నాయుడు. నువ్వు నాకు 50 ఏళ్ళుగా తెలుసు, నువ్వు చేస్తున్నది తప్పు. నీకంటే చిన్నపిల్లోడు కొత్తగా వచ్చాడు, 5 సంవత్సరాలే ఉంది ఆయన అనుభవం. స్టాలిన్ చూసి నేర్చుకో. పక్కన స్టాలిన్ వర్గీకరణ పైన ఏం చేశాడు తెలివిగా నేర్చుకోవా చంద్రబాబు. 15 సంవత్సరాలు నీకు పూర్తి అయినాయి మరి ముఖ్యమంత్రిగా. ఇదే నువ్వు చేసేది? ఎందుకు వర్గీకరణ పేరు పెట్టి దళితులను నాశనం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఎవరు చెప్పారు నీకు? భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టులో ఏదో ఒక చిన్న పనికిమాలిన ఆర్డర్ ఒకటి వస్తే దాన్ని అడ్డం వేసుకొని దళితులను ఈ విధంగా విభజించి అన్యాయంగా, అక్రమంగా మరి వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదు. ఒక్కడికి ఉద్యోగం రావటం లేదు. ఓబీసీకి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిన ఒక్కడికి ఉద్యోగం లేదు. ఉత్తుత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మలా. ఈ మాటలు నువ్వు దేవస్థానంలో శాంక్టమ్ శాంక్టోరం దగ్గర చెప్పవయ్యా, నేను నమ్ముతాను అన్నవాళ్ళు
దేవస్థానం లోపలికి వచ్చి దేవుడు గుడి ముందు చెప్పారు లోపల. ఇటు చేస్తాం అటు ఎట్ట చేస్తారని అంటే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో టీవీ ఉంది కదా, మన దగ్గర రిమోట్ ఉంది కదా, మనం ఏ ఛానల్ మార్చుకోవాలని అటు మార్చుకోవచ్చు. అట్టాగానే పార్టీ ఓట్లు కూడా చేతి గుర్తుది, మరి ఇంకో గుర్తు మార్చుకోవచ్చా? మా దగ్గర ఈ రిమోట్ టెక్నాలజీ మా దగ్గర ఉంది. మేము 115 సీట్లు అంతకుముందు మరి 2014లో మా టీం అంతా చేసిందని ఒక ఆయన చెప్పుకొచ్చాడు. ఈరోజు ఆయన మా అధినేత చెప్పింది కరెక్టు, 100కి 100 ఈ రోజు వాళ్ళు గెలుస్తున్నారు అని అంటే కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే వచ్చారు. 2014లో, 2019లో, మొన్న 24లో అనుమానమే లేదు. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ అపోజిషన్ బలహీనంగా ఉందో అక్కడ చేస్తున్నారు. తమిళనాడులో వాళ్ళు చేయలేరు, కేరళలో వాళ్ళు చేయలేరు. మరి ఎక్కడ బలహీనంగా ఉందో పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అక్కడ చేస్తున్నారు. అవినీతిలో భాగం మరి లిక్కర్ స్కామ్, ఇది చాలా 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 అసహ్యమైనటువంటి అవినీతి. నేనున్నాను ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి చైర్మన్ గా, పివి నరసింహారావు గారి క్యాబినెట్ లో కెమికల్ మంత్రిగా. 4 కిలోల మొలాసెస్ లో నుంచి 1 లీటర్ లిక్కర్ వస్తుంది. అప్పుడు వాళ్ళ మొలాసెస్ ధర ½ కిలో, ఈ రోజు కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు. అంటే 1 లీటరు ఆ రోజు లిక్కర్ తీసుకోవాలి, లిక్కర్ కాదు ఆల్కహాల్ కావాలని అంటే ₹1 ఖర్చు అవుతుంది. ఈ రోజు కొంచెం ₹10, ₹20 కావచ్చు. ఈ ₹20 దాన్ని పాలిటీషియన్లు, మ్యానుఫ్యాక్చరర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మరి ఎక్సైజ్ అధికారులు అందరూ కలిసి ₹1000 పైనే పెంచుతున్నారు లీటర్. దాన్ని పేదోళ్ళ పొట్టలు కొడుతూ పాయిజన్ ఇస్తూ వీళ్ళు సరదాగా ఇళ్లలో డబ్బులు దాచుకుంటున్నారు. మహా గొప్ప అవినీతి ఉంది లిక్కర్లో, ఏం అనుమానమే లేదు. కేజ్రీవాలే కాదు, ఈ రోజు పోయిన గవర్నమెంట్ లో జరిగిన దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడైనా రసీదు, ఒక ఇడ్లీ కొట్టుకెళ్ళి ఇడ్లీ తినాలంటే మనకి ఈ రోజు జిఎస్టీ వేస్తున్నాడు, రిసీట్ ఇస్తున్నాడు. లిక్కర్ బాటిల్ మన ముందే కొన్నారు అందరూ. ఎక్కడన్నా రసీదు ఇచ్చారా? ఇవ్వలా. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏముంది ఆంధ్రప్రదేశ్ లో? మరి నేను ఒక్కటి చెప్తున్నాను, చాలా మంది ఏదో సంకలు ఊగిస్తా అటు ఇటు తిరుగుతున్నారు. అంత పెద్ద మాస్ లీడరు జయలలిత లాంటిది తప్పించుకోలేకపోయింది. ఆమె చేసింది ఏం పెద్ద లిక్కర్ స్కామ్. ఒక గవర్నమెంట్ స్థలాన్ని కొనుక్కున్నది పిచ్చామి, టాన్సీ అనే పేరు పెట్టి ఆ మద్రాస్ సిటీలో అంత ఏదో 1 ఎకరానో 2 ఎకరాలో కొనుక్కున్నది. దానిపైన ఇరుక్కున్నది, తలుపు సందులో ఏడు పెట్టింది, ఏళ్ళు ఇరిగిపోయినాయి, సరిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూడా శిక్ష పడ్డది. ఈ అవినీతిలో ఎంత పెద్దోళ్ళైనా, ఎంతమంది సహాయం చేసినా, కోర్టులు సహాయం చేసినా శిక్షలు పడక తప్పదు. లిక్కర్ స్కామ్లో అందరూ జైలుకు పోతారు. మిగలబోయేది పళ్ళవరాజు, ఈయన కానీ ఉండిపోతాడు ఈ కాకినాడలో. మరి మరి రాజధాని అయ్యా, ఈ రాజధాని అనే అంశం అవినీతికి చాలా దగ్గర అవుతాం. కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, ఒక రాజధాని కట్టాలంటే 1000 ఎకరాలు చాలు. చంద్రబాబు నాయుడు దీన్ని ఒక చాలా ప్రాధాన్యత అంశంగా 70,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. కొంతమంది రైతులను అడిగారు, ఎందుకు ఇచ్చారు మీరు అని అంటే, ఏం చేసావు మా కర్మ అన్నారు. ఎవరు సంతోషంగా ఇచ్చి మేము ఇస్తున్నామని ఇవ్వటం లేదు. బాగా 3 సార్లు పడ్డే పంటలు అవి, చక్కటి మాగాండ్లు, నల్లరేగడి మట్టిది, చక్కని ఇరిగేషన్ కి కృష్ణా నది ఉంది, పంటలు బాగా పండించుకుంటున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాడు 70,000 ఎకరాలు. ఏం చేస్తున్నారు ఆయన మనుషులు? చాలా మందికి తెలియదు. ఒక ఆయన ఫోన్ చేస్తాడు, నీకు మేము 100 ఎకరాలు ఇస్తాం, మాకేమి ఇస్తామని అడుగుతున్నాడు ఆయన. పక్క రాష్ట్రాల్లో నాకు తెలిసి ఏం జరుగుతా ఉందో. అంటే ఏం కావాలి అంటే,
మీకేం కావాలో మేము ఇస్తాం, మాకు కావాల్సింది మాకు. రైతుల పొలాలను తీసుకొని వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ రాజధాని అనేది అమరావతిలో కట్టడం అనేది చాలా కష్టం, అది సక్సెస్ కాదు. ఆయన ఎందుకో మూరడు మట్టి బయటకు తీస్తే చారని నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో ఏంది రాజధాని కట్టేది? నీళ్లలో విమానాశ్రయం ఏంది? ఏం ఆలోచన ఎవరిస్తున్నారో మా చంద్రబాబు నాయుడుకి. చాలా తెలివైనోడు, మేధావి పాపం. నాకు బాగా తెలుసు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. కానీ ఏందో ఆయన ఎందుకనో స్థల దోషం ఉన్నట్టుంది అమరావతిలో. చంద్రబాబు నాయుడు గారు కొంచెం పునఃపరిశీలించండి. ఇది ఎందుకనంటే నువ్వు 50,000 కోట్లు అప్పులు తెస్తున్నావు అక్కడ ఇక్కడ బ్యాంకుల్లో. మరి ఆ అప్పంతా అందరిపైన పడుతుంది. శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా పడుతుంది. నువ్వు నీ పేరు మీద తేవటం లేదు అప్పు. నీకు 150 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉండొచ్చు, అది కాదు. కానీ అప్పు అందరిపైన పడుతుంది. అందరూ ట్యాక్సులు కడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు తీసుకొని ఏదైనా చేసి ముందుకు పోతే బాగుంటుందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.